పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పరిధిలోని శాంతినగర్లో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద నుండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకటరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లి వెంకన్నబాబు, బీజేపీ నాయకులు చింతా ఆదిశేషు, జనసేన తోట వాసు, దారపురెడ్డి కన్నబాబు, తమ్మిశెట్టి విశ్వేశ్వరరావు, బొల్లం సత్యనారాయణ, గవర అనిల్, బ్రహ్మరాంబ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊడిగ శ్రీనివాస్, వేగేసిన రామరాజు, దోబా సురేష్, గంధం వంశీ, ఆలీషా తదితర కూటమి నాయకులు మరియు శాంతినగర్ ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా రోడ్డు వేయడం జరుగుతుంది. మరి స్థానిక శాసనసభ్యులు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ కర్నూలు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మరి ప్రతి రోడ్డు కూడా ఇవాళ శంకుస్థాపన చేసి రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా రోడ్లు వేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. అలాగే మళ్ళీ 2 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరిగింది. అయినా మరి అన్నీ కూడా రోడ్లన్నీ కూడా ప్రక్షాళన చేసి మనకంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశంగా మా ఎమ్మెల్యే గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా శాంతినగర్లో ఇవాళ ఈ రోడ్డు ఎంతమందికి ఉపయోగం అంటే వినాయక మురుగా నుంచి చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు. మరి ఈ రోడ్డు ఇవాళ 8 లక్షలతో నిర్మాణం జరుగుతుంది. తప్పకుండా అలాగే ఊళ్ళో ఎక్కడ ఏ రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా కంపల్సరిగా రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని మా రఘురామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా అందరికీ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా చేస్తామని సభంగా తెలియజేస్తాం. ఆకివీడు నగర పంచాయతీ ఏరియాలో 11వ వార్డులో మరి స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలు ఆకివీడు నగర పంచాయతీ రోడ్లకి మరి ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ 11వ వార్డులో సుమారుగా 78 మీటర్లలో 8 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి దీంతో ఆకివీడులో ఇది 5వ కార్యక్రమం, 6వ కార్యక్రమం. ఇంకా ఆకివీడులో ఎన్నో సీసీ రోడ్లు చేయవలసి ఉంది. మరి ఆకివీడు నగర పంచాయతీలో స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆకివీడిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్ తోటి ఆయన ఉన్నారు. ఏదైతే అప్పుడు ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారో అన్నీ కూడా ప్రక్షాళన చేసి మంచి డ్రైనేజీ, మంచి రోడ్లు, అలాగే మంచినీటి సౌకర్యం అంతా కూడా బాగా ప్రజలకు ఇస్తానని, ఆయన ఆకివీడు సిటీని అంతా కూడా అందంగా తీర్చిదిద్దానని ఆ రోజు మాటిచ్చారు. మరి నాను భాగంగా ఆయన ఒక్కొక్క కార్యక్రమం చేసుకెళ్తున్నారు. మరి వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున, మా అందరి తరఫున కూడా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి పట్టణం సుందరీకరణ, ఆధునీకరణ, ఉత్తమ డ్రైనేజ్, ఉత్తమ రోడ్లు, ఆ సిస్టంలో భాగంగా RRR గారు నిధుల నుంచి సుమారుగా 8 లక్షల రూపాయలు ఈ శాంతినగర్ 11వ వార్డులో ఈ రోడ్డుకి ఇవ్వడం జరిగిందండి. ముందు RRR గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకివీడు పట్టణాన్ని నవీకరణలో భాగంగా అన్ని రోడ్లు, మెయిన్ రోడ్డు డివైడర్తో సహా అన్ని రోడ్లు వేస్తానని RRR గారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఆకివీడు శాంతినగర్ 11వ వార్డులో సుమారుగా 8 లక్షల రూపాయలతోటి 75 మీటర్ల మేర రోడ్డు వేస్తూ ఉన్నారు. అయితే ఈ నిధులన్నీ కూడా 15 ఫైనాన్స్, అటు ఎంపీ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిన నిధులు మాత్రమే. ఇక్కడ మున్సిపాలిటీలో ఓన్లీ మనకు దీనికి శాంక్షన్ అథారిటీ తప్ప మున్సిపాలిటీ నిధులు కాదు. ఇది గతంలో దీన్ని అడావడి చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది సరైన పద్ధతి కాదు. ఈరోజు శంకుస్థాపన చేసేమంటే మన్నాడు పొద్దున్న రోడ్డు వేసే విధంగా ఉండాలి. ఇక్కడ స్థానిక నాయకులు కానీ, స్థానిక పెద్దలు కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అభివృద్ధి జరుగుతూ ఉంది. సుమారుగా ఆకివీడులో ఎమ్మెల్యే గారి ద్వారా 200 కోట్లు వర్కులు వచ్చినాయి. ఆ వర్కుల్లో భాగంగా మన శ్మశానం రోడ్లో రోడ్డు వేయడం జరిగింది. అలాగే సంగీత థియేటర్ రోడ్డు వేయడం జరిగింది. ఇది 3వ రోడ్డు. అలాగే ఇంకా ఇలాంటి సుమారుగా 20 పైగా వర్కులు ఉన్నాయి. ఈ 20 పైగా వర్కులు కూడా రేపు సంక్రాంతి పండుగ వెళ్ళిన కాడి నుంచి కంటిన్యూ చేసి ఆకివీడులో అన్ని చోట్ల కూడా వర్కులు పూర్తి చేస్తారు.
వీటన్నిటికీ నిధులు ఇస్తున్నటువంటి కనుమూరు రఘురామకృష్ణ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.